అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భరతవర్ష టాక్స్. మీరు ఫ్రేమ్ చూడంగానే చాలా ఆనందానికి గురవుతారు. ఎందుకంటే మనతో పాటు ఉన్నారు. నేను నడిచే లైబ్రరీ అంటాను. అతిశయోక్తిగా ఆయన దాన్ని భావిస్తారు గానీ అది చాలా చిన్న పదం. సో, రాకా సుధాకర్ గారు మనతో పాటు ఉన్నారు. సో, ముందుగా వారికి ఆహ్వానం పలికేద్దాం. నమస్తే సార్. నమస్తే. చాలా చాలా సంవత్సరాల తరువాత భరతవర్ష వేదికలో మీ ద్వారా మంచి సందేశం లేదా మంచి విషయాలు తెలియబోతా ఉన్నాయి. ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అగైన్ అండ్ అగైన్. చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. బట్ నేను కొన్ని కరెంట్ అప్డేట్స్ మీదనే ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను సార్. మోదీ 3.0 స్టార్ట్ అయిన తర్వాత అట్- మోదీ 1-2 దశల్లో కంటే ఈ మూడో దశ అనేది చాలా చాలా సవాళ్లతో కూడుకున్నట్లుగా కనిపిస్తా ఉంది. సో 3.0 అనేది జనరల్గా ఆయన అభిమానులు ఎవరైతే ఉంటారో మోదీ అభిమానులు లేదా బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వారికి కొన్ని రకాల అనుమానాలు నెలకొంటా ఉన్నాయి. లైక్ మోదీ స్పీడ్ కానీ లేకపోతే ఆయన కనబరిచేటటువంటి ఆయన పనితీరులో కానీ స్లో అయింది అనేలాగా. ఈజ్ ఇట్ ట్రూ? లేదా ఆయన 3.0లో అసలు కథ ముందుందా? శివగారు నమస్తే. మీ ఛానల్లో ఇలాగా రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనందరం కూడా ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్న వాళ్ళం. మనము ఇలాగా పరస్పర సహకారంతో ముందుకు పోయినట్లయితే బాగుంటుందన్నది నా దృఢమైనటువంటి అభిప్రాయం. ఆహ్, ఆ రకంగా నాకు ఈ అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు చాలా సంతోషం. మీ ఛానల్‌లో కంటెంట్‌ని కూడా నేను రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాను. కంటెంట్ చాలా బాగుంటుంది. చాలా ఉత్సాహవర్ధకంగా ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది ఇంకా కొనసాగించండి. ఇదే వేగాన్ని కొనసాగించండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మోదీ 3.0 విషయానికొస్తే మోదీ 1.0, 2.0 లేదా 3.0 మధ్య మీకు ఒక ప్రోగ్రెషన్ కనిపిస్తుంది. మొదటి దానిలో మోదీ చేసినటువంటి పనులు గనక మీరు చూసినట్లయితే అదంతా కూడాను గత ప్రభుత్వాలు చేసినటువంటి పొరపాట్లన్నిటిని సర్దేటటువంటి పని చేశారు. 2.0కి కావలసినటువంటి తయారీ అంతా కూడా 1.0లో జరిగింది. అంటే ముఖ్యంగా జనధన్ ఆధార్ మొబైల్ లింకేజ్ కావచ్చు. అది అనంతర కాలంలో చాలా ఉపయోగపడింది. ఆ తరువాత అది కోవిడ్ సమయంలో చాలా ఉపయోగపడింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ చేతికి అందడంలో ఇది చేసింది. ఈ దేశంలోని ఒక 40, 50 కోట్ల మంది ప్రజలకు బ్యాంకు ఖాతాలు తెరిచింది. ఇది అదే సమయం లోపల డిమానిటైజేషన్ కావచ్చును. ఈ ఈ చర్యలు ఏవైతే తీసుకున్నారో ఈ మనీ లాండరింగ్ యాక్ట్ కావచ్చును, ఇవన్నీ కూడాను మొట్టమొదటి టర్మ్‌లో ఆయన చాలా విషయాలకి కావలసినటువంటి సరిహద్దులు గీయడం గానీ, లేకపోతే మిగతా ఏర్పాట్లు చేయడం గానీ చేశారు. సెకండ్ టర్మ్‌లో మేజర్‌లీ ఆహ్, 2, 3 విషయాల్లో పనిచేశారు. ఒకటి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను మారుతున్నటువంటి గ్లోబల్ వ్యవస్థకు అనుగుణంగా దాన్ని తీర్చిదిద్ది ఒక కాంపిటీటివ్ దేశంగా, ఒక పోటీ పడగలిగే ఒక సమర్థవంతమైన దేశంగా ఆయన తయారు చేశారు. అదే సమయంలో దేశంలో ఉన్నటువంటి అనేక రోజులుగా పట్టి పీడిస్తున్నటువంటి దేశం యొక్క ఏకత్వము, అఖండత్వానికి ఉన్నటువంటి మేజర్ సవాళ్లు ఆర్టికల్ 370 కావచ్చు, యూనిఫార్మ్ సివిల్ కోడ్ కావచ్చు, ఇటువంటి విషయాల్లో అయోధ్య రామ మందిరం కావచ్చు, వీటికి సంబంధించి చాలా కీలకమైనటువంటి ముందడుగు వేశారు. యూసీసీ యూనిఫార్మ్ సివిల్ కోడ్‌కి సంబంధించి కొంత పని అది మిగిలినటువంటి మాట వాస్తవం. మోదీ 3.0లో దీని నుంచి మరొక అడుగు ముందుకు వేయటం జరుగుతుంది. అంటే ప్రిపేరింగ్ ఇండియా ఫర్ 2047 2047 నాటికి భారత్ ఏ రూపంలో ఉండాలి అన్న దానికి కావలసిన తొలి పునాదులు వేసేటటువంటి టర్మ్ 3.0గా మనం తీసుకోవచ్చును. వాస్తవానికి పూర్తి మెజారిటీ ఉంది, లేదు, లేకపోతే భారతీయ జనతా పార్టీకి 240 సీట్లు, 40-41 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇవన్నీ కూడాను పెద్దగా మోదీ ప్రభుత్వం యొక్క పనితీరు విషయంలో ప్రభావం చూపిస్తాయని నాకు అనిపించటం లేదు. ఎందుకంటే ఆయనకి ప్రస్తుతం దాదాపు 390కి పైబడి ఎంపీల మద్దతు. 390కి పైబడి ఎంపీల మద్దతు ఉన్నటువంటి పార్టీ లో ఒక పార్టీ ఇటు తెలుగుదేశం కావచ్చును, లేకపోతే నితీష్ కుమార్ కావచ్చును, వీళ్ళు
కలిసి కట్టుగా తిరుగుబాటు చేసినా కూడాను ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి కావలసిన నంబర్ ఆయన దగ్గర ఉంది కాబట్టి, పైగా ఈ ఇద్దరు రాజకీయ నాయకులు కూడా తమ జీవితంలోని పొలిటికల్ గా చివరి అంకంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ దగ్గర అడ్వెంచరిజం గతంలో ఉన్నట్టుగా సాహసాలకి వీళ్ళు పాల్పడేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఓవరాల్ గా మోదీ ప్రభుత్వం అదే వేగంతో ఉంటుంది. చాలా కీలకమైనటువంటి మార్పులు ఈ 5 సంవత్సరాల కాలఖండంలో జరగవచ్చు. నేను అనుకుంటున్నటువంటిది కశ్మీర్ సమస్యకి సంబంధించి ఒక ఒక ఫైనల్ కన్క్లూజన్ కి ఈ దేశం బహుశా రావచ్చును అని అనిపిస్తుంది. అదేవిధంగా ఈశాన్య భారతదేశానికి సంబంధించినంత వరకు కూడా చాలా నిర్ణయాత్మకమైనటువంటి ఘడియలో దేశం ఉంది. నేను ఈశాన్యంలో పనిచేసి వచ్చాను. ఇంతమటుకు ఈశాన్యం ఒక మూల మనకి 1947 నుంచి 2019 వరకు ఈశాన్య భారతదేశము ఈ దేశం మ్యాప్ లో ఒక మారుమూల. ఇప్పుడు మారుమూల కాదు, ఇది ఒక అంతర్జాతీయ రహదారిగా మారడం అంటే ఇది ఇప్పుడు మీకు ఈస్ట్ ఏషియా నుంచి, బర్మా నుంచి, థాయిలాండ్ నుంచి, ఇటు బంగ్లాదేశ్ నుంచి కూడా రాకపోకలు సాగించడానికి వీలయ్యేటటువంటి ఒక రహదారిగా మారిందంటే ఒక మూల నుంచి ఇది ఒక ముఖద్వారంగా మార్చేటటువంటి పనిని ఈ టర్మ్ లో మోదీ చేయబోతున్నారు అనిపిస్తుంది. దేశంలో కూడాను చాలా అన్ఫినిష్డ్ ఎజెండాస్ ఉన్నాయి. వాటన్నిటిని కూడాను ఈ టర్మ్ లో పూర్తి చేయడం జరుగుతుంది. నా అంచనా ప్రకారం 2047 కి అడుగు పెట్టే దిశగా మన ప్రయాణంలో తొలి అడుగు 2024లో పడబోతుందని నాకు అనిపిస్తుంది. సో మేమందరం కూడా దానికే యాక్చువల్గా ఎదురు చూస్తా ఉన్నాము. కానీ కొన్ని రకాల అసంతృప్తులు లేకపోతే ప్రోపగండాల మధ్యలో నలిగిపోయినటువంటి వ్యక్తులు వెలుబిస్తున్నటువంటి అభిప్రాయాలు ఇవన్నీ కూడా మోదీ పని అయిపోయింది, అధికారం ఉన్నప్పటికీ కూడా అంత అగ్రెసివ్నెస్ ఉండకపోవచ్చు అని చెప్తూ ఉన్నారు. అండ్ మీరు రైజ్ చేసినటువంటి పాయింట్స్ కూడా చాలా ముఖ్యమైనవి. అటు కశ్మీర్ కానీ ఇటు మణిపూర్ కానీ చాలా సున్నితమైన సమస్యలు సార్. వీటిని ఈ దశలో అంటే ఈ 3.0 అనే దశలో గనక అధిగమించలేకపోతే ఇంకెప్పటికీ ఇవి మనం ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేం. మొన్నటికి మొన్న 500 కమాండోల్ని దించారు కశ్మీర్లో. అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది సిద్ధం చేశారు, దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేస్తూ ఉన్నారు, అగ్రెసివ్గా ముందుకు వెళ్తూ ఉన్నారు. మణిపూర్ సమస్య మాత్రం ఇంకా అలాగే ఉందా అని అనిపించక మానట్లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ చేస్తున్నారు అండ్ విపక్ష నేతలందరూ కూడా దానిపైన రకరకాల గేమ్స్ ఆడుతూ ఉన్నారు. కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్ పర్యటనలు కానీ పర్యవేక్షణలు కానీ కనిపించట్లేదు. బట్ చేస్తున్నారు, బట్ అది కనిపించట్లేదు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? శివ గారు, చాలా పనులు కనపడవలసిన అవసరం. మనలో చాలా మంది ఏమనుకుంటామంటే ఏం చేస్తున్నారో చెప్పండి, మాకేమీ కనిపించటం లేదు అనుకుంటారు. చాలా సందర్భాల్లో నిజమైనటువంటి వ్యూహము మీకు చరిత్రలో ఒక ఉదాహరణ ఇస్తాను. చరిత్రలో బిజాపూర్ మహారాణి తన యొక్క అత్యంత సమర్థవంతుడైనటువంటి బలవంతుడైనటువంటి సైనికుడైనటువంటి సేనాధిపతి అయినటువంటి అఫ్జల్ ఖాన్ ని పంపించింది. అఫ్జల్ ఖాన్ బయలుదేరే ముందు ఛత్రపతి శివాజీ తండ్రి అయినటువంటి షహాజీ భోంస్లేని జైల్లో పెట్టాడు. తండ్రిని ఖైదుగా ఉంచుకుని అతను శివాజీ రాజ్యం మీదకి దాడి చేశాడు. ఈ దాడి చేస్తున్నటువంటి సమయంలో అతని పథకం ఏంటంటే ఛత్రపతి శివాజీని మైదాన ప్రదేశంలో తీసుకుని రావాలి. ఎందుకంటే శివాజీ సైన్యం చాలా తక్కువ. మైదాన ప్రాంతంలో వస్తే ఆయనది లక్షల్లో ఉంది, ఈయనది వేలలో సైన్యం ఉంటుంది కాబట్టి శివాజీని సులువుగా ఓడించవచ్చు, బందీగానన్నా కానీ చంపేసి కానీ అతని తలను తీసుకుని వెళ్ళవచ్చు అనేది అఫ్జల్ ఖాన్ ప్లాన్. సో అఫ్జల్ ఖాన్ ఈ ప్రయత్నంలో భాగంగా పండరీపుర దేవాలయాన్ని, కొల్హాపూర్ లక్ష్మీబాయి దేవాలయాన్ని, అనేక పవిత్ర తుల్జా భవానీ మందిరాన్ని, వీటన్నిటిని ధ్వంసం చేసుకుంటూ ప్రజలని ఇది చేసుకుంటూ రకరకాల ఇవి చేసుకుంటూ వస్తాడు. అతని లక్ష్యం శివాజీని మైదానంలోకి రప్పించడం. శివాజీ మైదానంలో రాకుండా అఫ్జల్ ఖాన్ ని కొండ ప్రాంతాల్లో రప్పిస్తే అతని సైన్యం స్ప్రెడ్ అవుట్ అవుతుంది. అక్కడ అతన్ని చంపటం సులువు, ఓడించటం సులువు అన్నది శివాజీ వ్యూహం. సో శివాజీ ఏం చేస్తున్నాడు అని చెప్పి సర్వసాధారణ ప్రజానీకం కూడా తిట్టడం మొదలుపెట్టారు. శివాజీ యొక్క సైనికులకి కూడా అర్థం కాలేదు, ఏమిటి మన శివాజీ పోతే పోయింది, ప్రాణాలు పోతే పోయింది, రంగంలో దుంకి తాడో పేడో తేల్చుకోవాలి, పండరీపురాన్ని ధ్వంసం చేశారు, ఇంకోటి ధ్వంసం చేశారు,
మనం ఏమిటి ఇలా ఉన్నాము అని చెప్పి చాలా మంది శివాజీ అనుచరులకు కూడా శివాజీ వ్యూహం ఏమిటో అంతుపట్టలేదు. ఉమ్, ఛత్రపతి శివాజీ వాస్తవానికి భయపడుతున్నట్టుగా నటించడం మొదలుపెట్టి, అమ్మో అఫ్జల్ ఖాన్ తో నేను ఇక్కడ యుద్ధం చేయగలను, మనం ఏం చేయగలము అన్నటువంటి ఒక ఇంప్రెషన్ ఇవ్వడం ప్రారంభించారు. చివరికి అఫ్జల్ ఖాన్ ఓవర్ కాన్ఫిడెన్స్ లో కొండ ప్రాంతాల్లో శివాజీని బందీ చేసుకోవడం కోసం వస్తారు. ఆ ప్రతాప్గఢ్ బహుశా విశాల్గఢ్ కోట అనుకుంటాను, ఆ కోట ప్రతాప్గఢ్ కోట బహుశా. ప్రతాప్ గారు. కోట మైదానం ప్రాంతంలో టెంట్ వేసి ఆ టెంట్ లోపల శివాజీను అఫ్జల్ ఖాన్ కలవాలి. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. అఫ్జల్ ఖాన్ సైన్యం పరిస్థితి ఏంటి, అఫ్జల్ ఖాన్ పరిస్థితి ఏంటి, అతన్ని ఎలా చంపారు, ఇవన్నీ మనకి తెలుసును. చాలా సందర్భాల్లో పని జరుగుతున్నప్పుడు, ఒక వ్యూహ రచన చేస్తున్నప్పుడు అన్ని విషయాలు ప్రజలకి బహిరంగంగా తెలిసేలాగా చెప్పరు. మనము జానపద సినిమాల్లో చూసినప్పుడు నీకు ఎవ్వరికీ తెలియకుండా పరమరహస్యం చెప్తాను విను అని చెప్పి అతను చిట్ట చివరి క్లాస్ లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడు కూడా వినపడేలాగా గట్టిగా చెప్తాడు. ఉమ్, పరిపాలన ఆ రకంగా ఉండదు. పరిపాలనలో చాలా విషయాలు అయిన తరువాత గాని తెలియవు. బాలాకోట్ జరిగిన తరువాత గాని ప్రజలకు తెలియదు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన తరువాత గాని తెలియలేదు. ఆర్టికల్ 370 పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదించే లోపల మిగతా వాళ్ళకి అర్థమయ్యే లోపల ఆర్టికల్ 370 రియాక్ట్ అయ్యే టైం కూడా లేదు. రియాక్ట్ అయ్యే టైం ఇవ్వలేదు. అయోధ్యకి సంబంధించిన తీర్పు వచ్చిన తరువాత ఏ రకంగా జరిగింది మనందరం చూసాం. 370 తరువాత పరిస్థితులు కాశ్మీర్ ని రెండుగా విభజించి లదాఖ్ ను వేరు చేయటము, ఆ జమ్మూ కాశ్మీర్లని కలిపి ఉంచడము, జమ్మూ కాశ్మీర్ లో కూడా ఎన్ని పనులు చేశారు. ఇటు ఈ రకంగా మీరు నార్త్ ఈస్ట్ కావచ్చును, మణిపూర్ కావచ్చును, ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటిది మీకు శాశ్వతంగా ఉంటుంది అని, లేకపోతే ఏమీ జరగడం లేదని కానీ మనం అవసరం లేదు. ఏమీ జరగకుండా ప్రభుత్వము కేవలము ఒక గదిలో తలుపేసుకుని కూర్చుని, సరే గడిచినంత కాలం గడుస్తుంది, నా 5 ఏళ్ళు నేను బ్రెడ్ బటర్ జామ్ తింటూ ఉందాము అని చెప్పి అనుకునేటటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ కాదు. ఈ విషయంలో సందేహం మనం పెట్టుకున్నట్లయితే. రెండవది, ఆయన ఏమీ మాట్లాడటం లేదంటే ఏదో జరుగుతున్నట్టుగా అర్థం చేస్తుంది. ఇది గతంలో ఆయన యొక్క చరిత్ర చూసుకుంటే అర్థమైపోతుంది. ఆ నరేంద్ర మోదీ యొక్క వ్యూహాలు నిజానికి సంకీర్ణ ప్రభుత్వం ఒక చిల్లుల జల్లెడలాగా ఉంటుందండి. ఉమ్, సంకీర్ణ ప్రభుత్వాల్లో చిల్లుల జల్లెడలాగా మీరు ఆ పైనుంచి పోస్తే కింద నుంచి మొత్తం కారిపోతాయి. అవును. అలాంటిది మోదీ ప్రభుత్వం వచ్చి 2 నెలలైంది. 6-7 పార్టీల వాళ్ళు మంత్రులుగా ఉన్నా కూడాను చిన్న వార్త కూడా బయటకి రాకుండా కాపాడగలుగుతున్నారు. పూర్తి మెజారిటీ ఉన్నప్పుడు ఏ రకంగా రహస్యాల్ని కాపాడగలిగారు, ఈ సేమ్ రోజు అలాగే. ఆ రకంగా రహస్యాల్ని కాపాడగలుగుతున్నారు. కాబట్టి మీకు ఇదే ఇండికేషన్. ఉమ్, మణిపూర్ లో ఏం జరుగుతోంది అన్నది మీకు ఫలితం కావాలి కానీ ఏదో చేస్తున్నట్టు కనిపించడము. చాలా మంది ఏమంటారంటే ఏదో చేస్తున్నట్టు కనిపించాలి అని అనుకుంటారు. సో దీన్నే విపక్షాలు కూడా ఈ అన్రెస్ట్ ని క్రియేట్ చేయడానికి వీటిని ఉపయోగించుకుంటున్నాయి అన్నమాట. విపక్షాలు తొందరపాటులో తప్పటడుగులు వేస్తారు. మీరు జాగ్రత్తగా గమనించి, నరేంద్ర మోదీ గత 10 సంవత్సరాల జీవితమే కాదండి. నరేంద్ర మోదీ అంతకు ముందు ఒక 20 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీకి ఫుల్ టైమ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశారు. అంతకుముందు 20 సంవత్సరాలు ఆయన RSS ప్రచారంగా పనిచేశారు. నరేంద్ర మోదీ యొక్క జీవితంలో మీరు కనుక ఆయన లైఫ్ చూస్తే 3 క్లియర్ ఫేజెస్ ఉన్నాయి. 12 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ప్రధానమంత్రి, 22 సంవత్సరాలు, ఈ 20 ఏళ్ళు ఒక పీరియడ్. 1979-80 నుంచి ప్రారంభించి 2001 వరకు ఉన్నటువంటి పీరియడ్ ఏదైతే ఉందో ఇది ఆయన బీజేపీ ఫుల్ టైమర్ గా పనిచేశారు. అంతకు ముందు ఆయన అరౌండ్ లేట్ 60s నుంచి RSS ప్రచారంగా పనిచేశారు. 20 ఏళ్ళు ప్రచారంగా మొత్తం గుజరాత్ అంతా పనిచేశారు. 20 సంవత్సరాలు పార్టీ యొక్క ఆర్గనైజింగ్ సెక్రటరీగా ముందు గుజరాత్ లో, తర్వాత యావత్ భారతదేశంలో పనిచేశారు. ఆ తరువాత 20 సంవత్సరాలుగా ఆయన అధికార బాధ్యతల్లో. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే నరేంద్ర మోదీ అనేటటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ఈ అనుభవాన్ని మీరు అతని యొక్క వర్కింగ్ స్టైల్ తెలిసినటువంటి వాళ్ళు ఆయన సైలెంట్ గా ఉన్నారు, ఒక విషయం గురించి మాట్లాడటం లేదు అంటే ఆ విషయం మీద చాలా వేగంగా పని ఏదో జరుగుతోంది అన్నది
మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాలు మనం అదే చూసాం. ఎస్. అయితే మోదీ ఆయన ఏం చేస్తున్నారో తెలియడం లేదు కాబట్టి కంగారులో కాంగ్రెస్ పార్టీ మోదీ మాట్లాడటం లేదు, మోదీ అలా చేయటం లేదు, రాహుల్ గాంధీ హడావిడి చేస్తున్నారు. ఈ హడావిడిలో వీళ్ళు ఎర్రర్స్ చేస్తారు. మీరు జాగ్రత్తగా కరెక్ట్. మోదీని తక్కువగా ఎస్టిమేట్ చేయనవసరం. ఎస్. బట్ రైట్ టైంలో భారతదేశానికి ఒక రైట్ లీడర్ వచ్చారని చెప్పుకోవచ్చు. లాస్ట్ 10 ఇయర్స్ కావచ్చు, కమింగ్ మనకు రాబోతున్న ఈ 5 సంవత్సరాలు చాలా కీలకమైనవి. ఒకవేళ అసమర్థుడు ఎవరన్నా గనక ఈ కాలంలో ఉండుంటే మన దేశం ఒక చీకటి లోకంలోకి వెళ్ళిపోయేది, చీకటి యుగంలోకి అని చాలా మంది విశ్లేషకుల మాట ఇది. ఎందుకంటే మీరు ఆర్టికల్ 370 కావచ్చు, అయోధ్య రామ మందిర నిర్మాణం, శాశ్వతంగా ఇవి ఎప్పటికీ పోవు ఈ సమస్యలు అనేవన్నిటిని కూడా పరిష్కరించడం జరిగింది. అట్ ది సేమ్ టైం చాలా రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడు, కేరళ, అలాగే ఇక్కడ కర్ణాటక కూడా అదే పరిస్థితి. అన్నిటికంటే డేంజరస్గా పంజాబ్ సిచ్యువేషన్ ఉంది, మణిపూర్ ఉంది, జమ్మూ కాశ్మీర్ ఉంది. ఇలా దేశవ్యాప్తంగా చూసుకుంటే ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో చాలా చాలా సున్నితమైనటువంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి. కమింగ్ టు ది పంజాబ్, ఏంటి సార్ ఈ ఖలిస్తానీ ఈ వేర్పాటువాదం బాగా పెరిగిపోతా ఉంది. ఒక ఒక జైలు నుంచి పోటీ చేసిన ఒక వేర్పాటువాది కూడా గెలిచినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ దృశ్యాన్ని ఎలా చూడాలి? ఈ ప్రభావాన్ని ఎలా నియంత్రించాలి? చాలా మంచి ప్రశ్న వేశారు. చాలా మందికి పంజాబ్లో ఖలిస్తానీ ఉగ్రవాదుల మద్దతుదారులు 2 సీట్లు, ఒకటి ఖడూర్ సాహబ్ నుంచి అమృత్పాల్ సింగ్ దిబ్రూగఢ్ జైల్లో, అస్సాంలోని దిబ్రూగఢ్ జైల్లో ఉండి అక్కడి నుంచి పోటీ చేసి గెలిచాడు. అదేవిధంగా రెండవది ఫరీద్ కోట్ నియోజకవర్గం నుంచి బేయన్ సింగ్, ఎవరైతే పంజాబ్ ముఖ్యమంత్రిని హత్య చేసినటువంటి వ్యక్తి ఉన్నారో అతని కుమారుడు సరబ్జీత్ సింగ్ ఖాల్సా, అతను ఎంపీగా నెగ్గారు. కాబట్టి చాలా మందికి ఏమనిపిస్తోందంటే దాదాపు ఖలిస్తానీ మద్దతుదారు ఇద్దరు ఎంపీలు విజయం సాధించారు అన్నది చాలా మందికి కనిపిస్తోంది. ఈ రకంగా మాట్లాడేవాడు వాస్తవానికి పంజాబ్ యొక్క ఎన్నికల ఫలితాల యొక్క సరైనటువంటి విశ్లేషణ చేయదు. ఎందుకంటే పంజాబ్ యొక్క చరిత్రలో మొట్టమొదటిసారి ఒంటరిగా పోటీ చేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 18% ఓట్లు సంపాదించింది. ఇంతకు ముందు ఎప్పుడు కూడాను బీజేపీ ఒంటరిగా పోటీ చేయలేదు. అకాలీదళంతో పోటీ చేస్తే 2 సీట్లు 3 సీట్లు లోకసభ ఇచ్చి ఒక 10-12 ఎంపీ సీట్లు ఇస్తే అందులో సగం గెలిచి ఒక తోక పార్టీ లాగా ఉన్నటువంటి బీజేపీ ఈసారి పంజాబ్ లో రాష్ట్ర వ్యాప్తం, పంజాబ్ చాలా చిన్న రాష్ట్రం అండి. మన తెలంగాణలో 119 సీట్లు, పంజాబ్ లో 117 అసెంబ్లీ సీట్లే ఉంటాయి. అంటే మనకన్నా ఒక 2 సీట్లు తక్కువ. ఇంత చిన్న రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 18% ఓట్స్ సొంతంగా పోటీ చేసి లోకసభకు సంపాదించుకుంది. ఇది చిన్న విషయం కాదు. మీకు ఖలిస్తానీ ఉగ్రవాదుల మద్దతుదారులు 2 సీట్లు గెలవడం కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ 18% ఓట్లు మొట్టమొదటిసారి ఒంటరిగా పోటీ చేసి గెలుచుకోవడం నాకు కనిపిస్తుంది. కాబట్టి పోరాటము అయిపోలేదు పంజాబ్లో. పంజాబ్లో పోరాటము ఆ సవాలు చేయడం అనేది ప్రారంభమైంది. 18% ఓట్స్ ఒంటరిగా పోటీ చేసి ఖలిస్తానీ వాదము, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ మూడిటితో పాటు పక్తు ప్రాంతీయ పార్టీ అయినటువంటి అకాలీదళ్ పార్టీ, ఒక మతానికి పరిమితమైన పార్టీ, ఇన్ని అప్పీల్స్ మధ్య 18% ఓట్స్, సీటు గెలవకపోవచ్చు కానీ 18% ఓట్స్ కనుక గెలవడం అనేది ఇది చిన్న విషయం కాదు. కాబట్టి చాలా మందికి గెలిచిన 2 సీట్లు కనిపిస్తున్నాయి. నాకు బీజేపీకి వచ్చిన 18% ఓట్లు కూడా కనిపిస్తున్నాయి. ఈ 18% ఓట్లు 25%కి వెళ్ళవచ్చు. ఖలిస్తానీలు మరొక 3 గెలవచ్చు. ఖలిస్తానీలు ఏ మేరకు పెరుగుతున్నారో జాతీయవాదము కూడా ఆ మేరకు పెరుగుతోంది. సవాలు చేసే పరిస్థితి ఉంది. పంజాబ్ చరిత్రలో మొట్టమొదటిసారి, గతంలో ఎన్నడూ లేనట్టుగా, మతతత్వ రాజకీయాలు చేసేటటువంటి అకాలీ కావచ్చును, అంటే సిక్కు రాజకీయాలు చేసే అకాలీ కావచ్చును, హిందూ అని సిక్కేతర హిందువుల్ని ఒక వైపుకు తీసుకొచ్చి లబ్ధి పొందేటటువంటి కాంగ్రెస్ కావచ్చును, లేకపోతే మధ్యతరగతిలో ఉన్నటువంటి అసంతృప్తిని ఉపయోగించుకుని ఆటలాడేటటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చును, ఈ 3 పార్టీలకు పోటీగా ప్రత్యామ్నాయంగా 18% ఓట్స్ పంజాబ్ లో స్టార్
లీడర్ లేరు. అవును. గమనించండి, స్టార్ లీడర్ లేరు. మోదీ ప్రచారం తక్కువ చేశారు. ఎటువంటి ప్రధానమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి సెంటిమెంటల్ ఇష్యూ లేదు. 18% ఓట్స్ వచ్చాయి. కాబట్టి పంజాబ్లో పోరాటము మొదలైంది. శివ గారు, పంజాబ్లో మనము ఓడిపోవడం లేదు, సవాలు చేసేటటువంటి ఒక ఇది కంసుడి రాజ్యం ఒకవైపు నడుస్తుంటే అక్కడెక్కడో నందగోకులం లోపల ఒక కృష్ణుడు నెమ్మదిగా ఒక తృణావర్తుణ్ణి, ఒక ప్రలంబాసురుణ్ణి, ఒక తాటకిని, ఒక పుత్తనని వేసుకుంటూ వస్తుంది. వధించినట్టుగా ఇక్కడ రైజ్ అవుతున్నది నాకు కనిపిస్తున్నది. చాలా మందికి డిప్ అవుతున్నది మాత్రమే కనిపిస్తుండొచ్చు. ఈ నాకైతే సామాజిక మాధ్యమాల ప్రభావం కావచ్చు, ఇతరత్ర విషయాలు అంటే వీటిని మాత్రమే చూసి, వార్తల్ని మాత్రమే చూసి లోతైన అధ్యయనాలకి దూరం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ మధ్య జాంబీస్ మాదిరిగా పంజాబ్ యువత అందరూ కూడా డ్రగ్స్‌కి బానిసలైపోయినటువంటి దృశ్యాలు కనిపించాయి. జాంబీ డ్రగ్ అంటే ఏదో. అంటే మీరు చెప్పినటువంటి ఆ జాతీయవాదం వైపు జనాల్ని వెళ్లకుండా చేయాలంటే ముఖ్యంగా యూత్‌ని టార్గెట్ చేయాలి. ఆ యూత్‌కి ఈ పాకిస్తాను, ఇతరత్ర ప్రాంతాల నుంచి డ్రగ్స్‌ని సరఫరా చేస్తారంట. వీటిని డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. మీకు మీకు తమిళనాడులో కూడా అదే కనిపిస్తుందండి. తమిళనాడులో కూడాను ద్రవిడవాదము పెచ్చరిల్లి అన్ని ఎంపీ సీట్లు గెలుచుకున్నటువంటి వాతావరణంలో ఒంటరిగా పోటీ చేసి మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ 12% ఓట్లు సంపాదించింది. తమిళనాడులో సొంత బలంతో ఒక జాతీయ పార్టీ 12% ఓట్లు సంపాదించినటువంటి మొట్టమొదటి ఎగ్జాంపుల్ ఇది. 1967 తరువాత మిత్రపక్షాలతో కలిపి 18% గెలుచుకుంది. దక్షిణ తమిళనాడులో 24% ఓట్లు గెలుచుకుంది. అంటే కేవలం సీట్ల లెక్క మాత్రమే చూడకూడదు. ఎందుకంటే ఈ 24% ఏదైతే వచ్చిందో ఇది పెరుగుతూ తెలంగాణలో మీరు చూడండి, 2018లో 7% ఓట్లు వచ్చినాయి. 2019లో 14% ఓట్లు వచ్చినాయి. ఆ తర్వాత 2023లో జరిగిన ఎన్నికల్లో దాదాపు 17-18% ఓట్లు వచ్చినాయి. ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు 28-27% ఓట్లు వచ్చినాయి. ఇది కంటిన్యూస్ గా పెరిగేటటువంటిదే. కాబట్టి మీకు పంజాబ్ లో ఏదైతే మీకు ఖలిస్తానీలు గెలుస్తున్నట్టుగా కనిపిస్తుందో అదే సమయంలో జాతీయవాద శక్తులు కూడా అంతే బలం పుంజుకుంటున్నాయి. సీట్ల రూపంలో మీకు తక్షణం కనిపించకపోవచ్చును, కానీ రానున్న రోజుల్లో ఈ శక్తి ఎంత బలంగా పెరుగుతుందంటే పంజాబ్లో ఇంతకాలము సిక్కులు హిందువులు పేరిట మత రాజకీయాలు ఏవైతే జరిగినాయో వాటికి చరమగీతం పలికేటటువంటి రోజు రాబోతుంది. నాకు అది కనిపిస్తున్నది. యాక్చువల్గా ఇది దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకొని దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడకూడదని చెప్పి ఇక్కడున్న ఇతర పార్టీలు కూడా లైక్ కాంగ్రెస్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ రాజకీయాలు చేసుకోవచ్చు, కానీ ఈ వేర్పాటువాదానికి సహకరించే విధంగా ఉండకూడదు. కానీ దురదృష్టవశాత్తు ఆ ధోరణిలోకి వెళ్తున్నాయా అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు గనక ఎక్కడ ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో రాజకీయాలు పక్కన పెట్టి ముందుకు వెళ్తే మనకి ఈ సమస్యలు అనేవి పెద్ద సమస్యలే కావు. శివ గారు, ఒక్క విషయం ఏంటంటే మన బీజేపీని వ్యతిరేకించాలి ఇబ్బంది. బీజేపీ ఆలోచన విధానాన్ని ఇబ్బంది లేదు. బీజేపీ యొక్క లీడర్స్ కి వ్యతిరేకంగా పోరాడండి ఇబ్బంది లేదు. భారత్ కి వ్యతిరేకంగా కరెక్ట్. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడైనటువంటి అరవింద్ కేజ్రీవాల్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖలిస్తానీ మద్దతుదారుల ఇళ్లలో అతను ఉండి ఆ ఇంట్ల నుంచి ప్రచారం చేశారు. ఖలిస్తానీ మద్దతుదారులు స్వయంగా చెప్పారు, మేము ఇన్ని డబ్బులు ఇచ్చాము ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు కోసము, కాబట్టి మా మాట వినకుండా ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేస్తుందని. మీకు ఈరోజు కేరళలో కమ్యూనిస్టులు మేము మా యొక్క విదేశ వ్యవహారాల సెక్రటరీని ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి, విదేశ వ్యవహారాలు సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి కేరళలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు ఇంత మటుకు మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ కూడా చేయనటువంటి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా చేయనటువంటి పనిని చేసి ఒక సొంత విదేశ వ్యవహారాల కార్యదర్శిని అపాయింట్ చేస్తారు ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. బెంగాల్లో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త దండ నీతి ఏదైతే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉందో దాన్ని ఎట్లాగా సర్కంవెంట్ చేయాలి అని ఆలోచించేటటువంటి పని బెంగాల్లో చేస్తున్నారు ప్రస్తుతం. కాబట్టి ఈ ధోరణులన్నీ కూడాను రానున్న రోజుల్లో మరింత భయంకరంగా పడగలుగుతాయి. ప్రాంతీయ తత్వము, కులతత్వము, మతతత్వము, ఈ మూడు భారతదేశానికి అతిపెద్ద సవాళ్లు
శివ గారు. ఎస్. ఈ విషయంలో ప్రస్తుతం బీజేపీ మిత్రపక్షం అయి ఉండవచ్చును, కానీ ఒకానొక సమయంలో సిబిఐ మా రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదు. హోంమంత్రి గనక తిరుపతిలో దేవుడిని దర్శించుకోవడానికి వస్తే రాళ్లు విసురుతాం అన్నటువంటి మన ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. అవును. రోజు బీజేపీ తోకగా వ్యవహరిస్తూ ఉండవచ్చును ఏ కారణం చేతనన్నా. Hmm. వాళ్ళ అవసరమో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ కంపల్షన్స్ మనకి తెలియదు, కానీ అంటే ప్రాంతీయ తత్వము ఎంత ప్రమాదకరమైంది అని చెప్పడానికి కొన్ని ఇది ఉదాహరణలు. ఉదాహరణ. మీకు ఏదో కమ్యూనిస్టులో తృణమూల్ కాంగ్రెస్ ఖలిస్తానో కావక్కర్లేదు, తెలుగుదేశం కూడా కావచ్చు. దక్షిణ భారతదేశం వేరే దేశం కావాలి అన్నటువంటి డిమాండ్ ఎక్కడి నుంచి వచ్చింది శివ గారు? ఇదే తెలుగుదేశం పార్టీ ఫరూక్ నాయకుల అబ్దుల్లా దగ్గర నుంచి, తీసుకొచ్చి- వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి వచ్చింది. అవును, అవును. కాబట్టి అవకాశము లభిస్తే ప్రతి ప్రాంతీయ పార్టీ ఒక విచ్ఛిన్నవాద పార్టీ కాగలదు. ఈ విషయంలో మనకి సందేహం ఉండకూడదు. అవును. ప్రాంతీయ పార్టీ దేశాన్ని ముక్కలు చేయడం, తన యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం దేశాన్ని ముక్కలు చేయడానికి సంకోచించదు. ఎందుకంటే దక్షిణ భారతదేశం వేరే దేశం అని 2024 ఎన్నికల ముందు మన తెలుగు రాష్ట్రాల్లో వినిపించినటువంటి ధ్వని వెనుక ఏ పార్టీలు ఉన్నాయి మీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి ప్రాంతీయ తత్వము, అది ఖలిస్తాన్ కావచ్చును, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చును, కమ్యూనిస్ట్ కావచ్చును, ఇంకొకటి కశ్మీర్లో మహబూబా ముఫ్తీ పార్టీ కావచ్చును, ఇంకోటి కావచ్చును, మన దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం బీఆర్ఎస్ కావచ్చు. ప్రాంతీయ తత్వము దేశానికి అతిపెద్ద సమస్య. ఈ విషయంలో మనకి సందేహం ఉండదు. అవును. మనకి సందేహం ఉండదు. మొట్టమొదటి విషయం, మతతత్వ పార్టీలు, నేను ఫలానా మతం కోసము కేవలము సిక్కుల గురించి ఆలోచిస్తాను, కేవలము నేను ముస్లింల గురించి ఆలోచిస్తాను, కేవలం క్రైస్తవుల గురించి ఆలోచిస్తాను, ఈ రకంగా మతపరమైనటువంటి ఆలోచనలు చేసేటటువంటి పార్టీలు ప్రమాదకరం. అదేవిధంగా ఈ కులతత్వం ఆధారంగా నడిచేటటువంటి పార్టీలు ఉన్నాయి. ముస్లిం ప్లస్ యాదవ్ కాంబినేషన్, లేకపోతే నేను జాట్లకు మాత్రమే చెందిన పార్టీ, నార్త్ లో ఎక్కువగా మనకి ప్రమాదం తెలంగాణ కోసం పనిచేస్తాను. ఈ కులతత్వము ఏదైతే ఉందో, కులతత్వము ప్రమాదకరము, మతతత్వము ప్రమాదకరము, మీకు ప్రాంతీయ తత్వము ప్రమాదకరము. ఈ మూడు ప్రధానమైనటువంటి సవాళ్లను జాతీయవాద శక్తులు అధిగమించాల్సినటువంటి అవసరం. అంతేనా? ఈ విషయంలో ఎక్కడ కూడా మనం వేరే ఆలోచనకు వెళ్లకుండా కొన్ని ఫిక్స్డ్ ఒపీనియన్స్ ని ఉంచి వాటి మీద ఐక్యతను కనబరిచి ముందుకు వెళ్ళాలి. ఇక్కడెక్కడ కూడా ప్యానిక్ కి గురి కాకూడదు. అవును. నేను చెప్పినటువంటి పాయింట్స్ మీద ఒక స్పష్టమైన అవగాహన అండ్ అగ్రిమెంట్ ఉండాలి. Correct. ఇంకా వేరే థాట్ ప్రాసెస్ విశ్లేషణలు అక్కర్లేదు. ఇది కరెక్ట్. ఇది రెడ్ లైన్ లో అండర్లైన్ చేసుకోవాల్సిందే. Underline చేసుకోవాలి. ఎస్ సార్. అండ్ ఇది చాలా కీలకమైనవి. ఇవే ప్రధాన శత్రువులు మన దేశంలో మనకి. అండ్ ఇంకా మోరోవర్ మనం కరెంట్ అప్డేట్స్ విషయానికి వస్తే సార్, ఇప్పుడు యూపీలో తీసుకుంటే ఈ కుల మత వాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. బికాజ్ ఆఫ్ దట్ కన్వర్ యాత్ర లేదా కాబిడి యాత్ర అంటారు కదా. సో దాంట్లో భాగంగా ఏదైతే ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి సర్క్యులర్ ఉందో అది వివాదాస్పదమైంది, మీకు తెలిసే ఉంటుంది. ఏంటి సార్, దీన్ని ఎలా చూడొచ్చు? అసలు దీంట్లో మనం మతవాదం కులవాదం తీయాల్సిన అవసరం ఉందా? అండ్ ప్రభుత్వం అది తీసుకొచ్చిన సర్క్యులర్ ని మనం అంగీకరించవచ్చా? శివ గారు, నేను వాస్తవానికి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ అని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒక చట్టం ఉందండి. ఆ చట్టానికి లోబడే దుకాణాలు పెట్టాలి, ఆ చట్టానికి లోబడే తోపుడు బళ్ళ దగ్గర నుంచి కిరాణా షాపుల దాకా అన్ని పెట్టాలి. ఆ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారము కంపెనీ పేరు, కంపెనీ యొక్క లేదా సంస్థ యొక్క అక్కడ ఉన్నటువంటి అమ్మకందారు యొక్క పేరుని బయట పెట్టడం అనేది కన్జ్యూమర్ యొక్క హక్కులను పరిరక్షించడంలోని మొట్టమొదటి. వాస్తవానికి నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, నేను పోలీస్ తోటి నేను కంప్లైంట్ లాడ్జ్ చేయడానికి వెళ్తాను. నాతోటి మాట్లాడుతున్న పోలీస్ ఎవరో నాకు తెలియాలి. వాడి పేరు రమేష్ రావు అని రాసుంటుంది. ఆ రమేష్ రావు ఎవరన్నా తెలియాలి. వాడి 2 స్టార్సో 3 స్టార్సా, వాడు ఏం ఆఫీసర్ ఏంటన్నది నాకు తెలియాలి. సో దట్ వాడు నాతో దుర్వ్యవహారం చేసినా, నన్ను లంచం అడిగినా, ఫలానా రమేష్ రావు నన్ను డబ్బులు అడిగి కంప్లైంట్ చేయడానికి వాడి పేరు కావాలి. మీరు రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు రైల్వే టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ చూపించమంటాడు. వాడి ఛాతీ మీద వాడి నేమ్ ప్లేట్ లేకుంటే మీరు వాడికి టికెట్ చూపించరు. వాడు ఎవరు? కాబట్టి
కన్జ్యూమర్ యొక్క హక్కుల యొక్క మొదటి మెట్టు ఏంటంటే మీకు అమ్ముతున్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసుకోవడం అనేది మీ ప్రాథమిక హక్కు అండి. ఒక కస్టమర్గా, ఒక కన్జ్యూమర్గా, ఒక వినియోగదారుడుగా నేను ఒక షాపుకి వెళ్ళినప్పుడు నాకు ఆ షాప్ వాడు, నేను ఒక షాప్ లో ఒక ఎయిర్ కండిషనర్ కొన్నప్పుడు వాడు ఇది క్రోమా అనేటటువంటి షాప్ అని చెప్పి ఇది మల్కాజ్గిరిలో ఉన్నటువంటి బ్రాంచ్ అని చెప్పి వాడు ఇచ్చి వాడు దాని మీద స్టాంప్ వేసిన తర్వాత దాని నంబర్లన్నీ రాసిన తర్వాత ఆ లోకల్ ఎవరైతే ఆఫీసర్ ఉంటాడో ఆ షాప్ యొక్క యజమాని వాడి సంతకంతో సహా స్టాంప్ వేసి మనకి ఇస్తాడు. ఇట్ ఈస్ అ ప్రూఫ్. కాబట్టి కన్జ్యూమర్ యొక్క హక్కు ఏంటంటే ఈ వస్తువు ఏమిటి, దాని నాణ్యత ఏమిటి, దాని బరువు ఎంత, అందులో వాడు ఏ ఏ ఆహార పదార్థాలు ఉన్నాయని చెప్తున్నాడో అవి వాస్తవంగా ఉన్నాయా, ఏ క్వాలిటీ అని చెప్తున్నాడో ఆ క్వాలిటీ ఉందా, నాకు అమ్ముతున్న వ్యక్తి ఎవడు, ఇది తెలుసుకునే హక్కు మన అందరికీ ఉందండి. మన కన్జ్యూమర్స్ అందరికీ ఉంది, ప్రతి కన్జ్యూమర్కి ఉంది. కాబట్టి కన్జ్యూమర్స్ అందరి హక్కులలో భాగం ఏంటంటే అమ్మేవాడెవరో తెలుసుకోవడం నా హక్కు. బట్ ఇక్కడ ఏమైందంటే నేను చెప్తున్నాను. కావడి యాత్రకి సంబంధించినంత వరకు కావడి యాత్ర విషయంలో ఎందుకు ఈ రకంగా అందరూ తమ పేర్లని చెప్పాలి అని అడుగుతున్నారు. దుకాణదారుల్లో సిక్కులు ఉన్నారు, జైనులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు ఒక క్రైస్తవుడు నా నేమ్ ప్లేట్ పెట్టడం అంటే నాకు అభ్యంతరం అనలేదు, ఒక జైనుడు అనలేదు, ఒక బౌద్ధుడు అనలేదు, ఒక సిక్కు అనలేదు, ఒక హిందూ అనలేదు. కేవలం ఒక ముస్లింలకి మాత్రమే అభ్యంతరం ఎందుకు ఉందండి? కావడి యాత్రలో ఏమన్నారంటే కావడి యాత్ర అంటే కావళ్లలో నడుచుకుంటూ వెళ్తారు, హరిద్వార్లో గంగ నీరు తీసుకుంటారు, తమ ఊరికి వచ్చి తమ ఊర్లో ఉన్నటువంటి శివుడికి ఆ జలంతో అభిషేకం చేస్తారు. ఈ 22 జూలై నుంచి మొదలుపెట్టి అంటే మీకు ఆగస్టు 2 దాకా ఈ కావడి యాత్ర మీకు బీహార్ నుంచి మొదలుపెట్టి ఉత్తరాఖండ్ దాకా జరుగుతుంది. చాలా పెద్ద సంఖ్యలో జరుగుతుంది. మధ్యప్రదేశ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, రాజస్థాన్ నుంచి, పంజాబ్ నుంచి, హర్యానా నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. ఈవెన్ జమ్మూ ప్రాంతం నుంచి కూడా నడుచుకుంటూ వస్తుంటారు. ఉత్తర భారతదేశంలో ప్రతి సంవత్సరము 2.5 నుంచి 3 కోట్ల మంది ప్రజలు ఈ కావడి యాత్ర చేస్తారు. సో ఈ కావడి యాత్ర చేసేది వీళ్ళు ఒక దీక్షలో భాగంగా చేస్తారు. మనం అందరం అయ్యప్ప దీక్ష తీసుకుంటాం. అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు మీకు ఫుడ్ విషయంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. శివగారు మీరు ఏం చేస్తారు, కుదిరితే మీరు వండుకుంటారు, లేకపోతే ఇక్కడ అయ్యప్పలకు టిఫిన్ అమ్మబడును అని రాసి ఉన్నటువంటి దుకాణానికి మీరు వెళ్తారు. ఆ హక్కు మీకుంది. ఎందుకంటే నేను దీక్షలో ఉన్నాను కాబట్టి 3.5 కోన్కిస్కా ఎవడో దుకాణం పెట్టుకుంటే నేను వెళ్ళను, వీడు అయ్యప్ప కోసమే నేను నిష్ఠగా వండాము అని బోర్డు పెట్టిన వాడిని నమ్మి మీరు వెళ్తారు. ఎందుకంటే మీ అన్ని చోట్ల మీకు వండుకోవడం కుదరదు కాబట్టి. ఈ కావడి యాత్రికులు కూడాను శివ పూజలో వెళుతున్నప్పుడు కొందరు పళ్ళు మాత్రమే తింటారు, కొందరు ఒక పూట మాత్రమే తింటారు. ఇదన్నీ నిష్ఠలతో ఈ దీక్షను చేస్తున్నటువంటి వ్యక్తికి తనకు నచ్చిన విధానంగా తినేటటువంటి హక్కు ఉంటుంది. అదొక మతం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ఏదైతే మనకు మత స్వేచ్ఛని 14 and 15 ఇచ్చినాయో దానిలో భాగంగా నేను నా మతం ప్రకారం ఉపవాసం చేసి శాకాహారం తిని ఫలానా వాడి చేతుల్లో తినే హక్కు నాకు రాజ్యాంగం కల్పిస్తుంది. కాబట్టి రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగా నేను హిందువుని హిందువు చేతిలో తినాలని కోరుకుంటాను. కాబట్టి కావడి యాత్ర వెళ్తున్నటువంటి వాళ్ళు చాలా సందర్భాలు ఏమవుతుందంటే దుకాణం వాడు ఏ సమోసాలో బీఫ్ పీసెస్ పెట్టో లేకపోతే ఇంకేదో పెట్టో ఈ రకమైన అమ్ముతాడు. వీడు తిన్న తర్వాత వీడు తెలిసేటప్పటికి గొడవలు అవుతాయి. ఉత్తరప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో గత అనేక సంవత్సరాలుగా కావడి యాత్ర సమయంలో యాత్రికులను అవమానపరచడము, వాళ్ళ చేత బలవంతంగా మాంసం తినిపించే ప్రయత్నం చేయడము, మోసపూరితంగా మాంసం తినిపించే ప్రయత్నం చేయడం, ఇవి రైట్స్ కి దారి తీయటము, ఈ గొడవలు చివరికి మత కల్లోలాలకు దారి తీయడం జరుగుతుంది. సో వాటిని సర్క్యులర్ అనుకోవచ్చు అయితే. కాబట్టి ఇది కొనే వ్యక్తికి నేను ఎవరి దగ్గర కొంటున్నాను అన్నది తెలిసి, ఇప్పుడు నాకు తెలిసి నేను అబ్దుల్లా దగ్గర కొన్నాను అనుకోండి, తప్పు లేదు. అబ్దుల్లా దగ్గర కొనొద్దు అని చట్టం చెప్పడం.
నువ్వు కొంటున్నది అహ్మదా, అబ్దుల్లాయా, లేకపోతే ఆత్మారామా అన్నది నీకు తెలుసుకునే హక్కు ఉంటుంది. నా ఇష్టము ఆ రకంగా ఏ షాప్కి వెళ్ళాలో, హోటల్లో ఏ హోటల్కి వెళ్ళాలి నీ ఇష్టం. నేను ఆనంద భవన్కి వెళ్తానా, మినర్వాకి వెళ్తానా, లేకపోతే కామత్కి వెళ్తానా, ఇది మై చాయిస్. ఇష్టమున్నా లేకున్నా నువ్వు నా పక్కన ఉన్నటువంటి కెఫే బస్రాకి వచ్చి ఇక్కడ మాత్రమే టీ తాగాలి, లేకపోతే తవక్కల్ హోటల్లోనే టీ తాగాలని చెప్పి ఎవడన్నా అడుగుతాడా? కావడి యాత్రలో కూడాను యాత్రికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక ధార్మిక నిష్ఠలో ఉన్నటువంటి వాళ్లకు కొన్ని నియమ నిబంధనలకు లోబడి వాళ్ళకు భోజనం చేయాలని కానీ, లేకపోతే అల్పాహారం తీసుకోవాలని కానీ, ఏదైనా తాగాలని కానీ అనిపిస్తే తమకు నచ్చిన షాపుకి వెళ్ళే హక్కు వాళ్ళకు ఉండాలి. ఏ రకంగానైతే అయ్యప్పలకి హక్కు ఉంటుందో అదే రకంగా కావడి యాత్రికులకు ఉండాలి. అయ్యప్పల హక్కు విషయంలో దక్షిణాదిలో ఎవరు ప్రశ్నించరు. ఎందుకంటే మనందరం అయ్యప్ప దీక్షలకు వెళ్ళిన వాళ్ళం శివగారు. మీరు వెళ్ళారు, నేను ఎప్పటికీ వెళ్ళలేదు ఒక్కసారి కూడా, మీరు చాలా సార్లు వెళ్ళారు. కాబట్టి అయ్యప్ప తన దీక్షను పాటించేందుకు ఏమేమి కావాలో అవన్నీ భక్తుడు చేయడానికి ఎట్టయితే ఉంటుందో కావడ దీక్షలో కూడాను నాకు ఫలానా ఈ షాపు నుంచి కొనుక్కోవాలని ఉంది, ఈ షాపు ఓనర్ ఎవరు, వీడు నాకు హలాల్ వస్తువు అమ్ముతున్నాడు. ఇప్పుడు ఒక ముస్లిము హలాల్ తినాలా హరాం తినాలా అన్నప్పుడు వాడికి హలాల్ తినాలని ఉన్నట్టయితే హలాల్ తినే హక్కు ఉంటుంది వాడికి. నాకు హలాల్ చేసిన మాంసం పెడితేనే నేను తింటాను అంటే, హలాల్ చేసిన మాంసం మా దగ్గర లేదండి, మీరు వేరే షాప్కి వెళ్ళండి అని చెప్పొచ్చును. లేదా ఫలానా షాప్లో హలాల్ ఉంది, మీరు వెళ్ళి అక్కడ తినండి అని చెప్పు. హలాల్ అడిగేటటువంటి హక్కు ముస్లింకు ఉన్నప్పుడు నాకు ఫలానా రకమైన ఫుడ్ కావాలనే హక్కు హిందువుకి ఎందుకు ఉండదు? కరెక్ట్. ఒకటవ ప్రశ్న. రెండవది, ఒక చోట మటన్ అమ్మే షాప్ లో పోర్కు అమ్ముతున్నాడు, అదే విధంగా మటన్ అమ్ముతున్నాడు. రెండు మిక్సే. పోర్క్ ముస్లిములకి ఆమోదయోగ్యం కాదు. ఎక్కడైతే పోర్క్ వండుతున్నారో అక్కడ వాడు కొనడు. కొనకుండా ఉండే హక్కు ముస్లింకు ఉంది. లేదు లేదు నేను పోర్క్ తయారు చేస్తాను, అయినా కూడా నువ్వు మటన్ నువ్వు తినాల్సిందే నా షాప్ లోంచి అని చెప్పి హిందువు కానీ దుకాణదారు కానీ అతన్ని దబ్బాయించడు. కాబట్టి ఫుడ్ చాయిసెస్ విషయంలో హిందువుకి కూడా తనకు నచ్చిన రీతిలో అన్నము తినేటటువంటి, కొనుక్కుని తినేటటువంటి లేదా ఇది చేసేటటువంటి హక్కు ఉంది. ఆ హక్కుని కాపాడే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వము దుకాణదారు పేరు రాయింది. అంటే ఇంతకాలము వీళ్ళు పేరు ఎందుకు రాయడం లేదు? పేరు చెప్పుకోవాలంటే ఇంత భయపడుతున్నారు, కంగారు పడుతున్నారు, లేకపోతే ఎందుకు ఇంత గగ్గోలు పెడుతున్నారు? కాబట్టి మనము వాస్తవానికి కావడి యాత్రలో వివాదం లేదు, కావడి యాత్రలో ఏదో మతపరమైనటువంటి అత్యాచారం లేదు. కావడి యాత్రలో కావడి యాత్రికుడు ఎవడైతే ఉన్నాడో అతని యొక్క ధార్మిక విశ్వాసాల మేరకు అతనికి నచ్చిన ఫుడ్ తినేటటువంటి, కొనుక్కునేటటువంటి, ఏ దుకాణం కావాలో ఎంచుకునేటటువంటి హక్కు ఒక కస్టమర్గా, ఒక భక్తుడిగా, ఒక తీర్థయాత్రికుడిగా ఉంది. ఎస్ సార్. అండ్ ఈ విషయం మీద మిత్రపక్షాలు కూడా ఇప్పుడు చిరాగ్ పాస్వాన్ లాంటి వాళ్ళు కూడా ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఇలాంటి వారు కూడా విభేదించారు. అంటే మరి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వారు చూసారో మీరంతా ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీకి ప్రస్తుతం పదవి లేదు కదండి, మంత్రి పదవి లేదు కదా. కావడి యాత్రికులకు సంబంధించినటువంటి గొడవలు ప్రతి సంవత్సరం జరుగుతున్నప్పుడు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ స్టాండ్ ఏంటి? ఈ సంవత్సరం మాత్రమే స్టాండ్ ఎందుకు మారి? ఆయన కూడా చెప్పాడు, నేను కూడా ఈ కావడి యాత్రలో పాల్గొన్నానని చెప్పిండు ఆయన. కావడి యాత్రలో ఆయన స్వయంగా పాల్గొన్నటువంటి వ్యక్తి అయినట్లయితే యాత్రికుడికి తనకు నచ్చిన దుకాణంలో కొనుక్కునేటటువంటి, నేను కొనుక్కుంటున్నటువంటి ఈ వస్తువు, లేకపోతే నేను దేవుడికి చేస్తున్నటువంటి పూజ కోసం ఎంచుకుంటున్నటువంటి పూల మీద ఎవడో ఉమ్మేసేసాడని నాకు అనిపించింది అనుకోండి, కొనుక్కోకుండా వేరే చోట కొనుక్కునే హక్కు నాకు. అంతే కదా. అది మీ ఆర్టికల్ 14 అనేది కేవలం హిందూ ఆర్టికల్ 14, 15 కాదు కదండి, హిందువులకు కూడా ఆర్టికల్ 14, 15 ఉంటుంది కదా. దౌర్భాగ్యం అదే. అమ్మే చోట చాలా పరిశుద్ధంగా మటన్ వండినా కూడా తినకుండా ఉండి ఆ దుకాణాన్ని రిజెక్ట్ చేసే హక్కు ముస్లింకు ఉన్నాం. బీఫ్ తినేటటువంటి వ్యక్తి తయారు చేసినటువంటి దానిని ప్రసాదంగా స్వీకరించేటటువంటి ఇష్టము, ఎందుకంటే వాడు తినేటువంటి కావడి యాత్రికుడు తినేది ప్రసాదంగా భావిస్తాడు.
ఉమ్, అయ్యప్ప భక్తులు ఎవరైతే దీక్ష తీసుకుని వెళ్తున్నటువంటి స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటున్నది ప్రసాదంగా భావించి తింటారు. అవును. సో ప్రసాదంగా భావించి తినేటటువంటి దానిలో తాను కొన్ని ఒక లెవెల్ ఆఫ్ పవిత్రతను కోరుకుంటాడు. కోరుకునే హక్కు వాడికి ఉంది. రాజ్యాంగం ఇస్తున్నది. సో దీని దీన్ని విషయంలో రాద్ధాంతం చేస్తారు. అవసరం ఏమిటి? ఉమ్. అదే దీన్ని ప్రతి దాంట్లో కూడా రాద్ధాంతం చేసి ఏదో చేద్దామని దీంట్లో ఈ ట్రాప్ లో ఆ, ఈ ప్రో థింకర్స్ కూడా పడటం అనేది కొంచెం శోచనీయమని చెప్పి. అప్పుడు ఇప్పుడు మీరు మక్కాకి వెళ్ళాలనుకుంటే మక్కా సిటీలో నాన్ ముస్లిమ్స్ కి ఆ కాబా చుట్టూ తిరగడం ఏదైతే ఉందో, మౌంట్ అరాఫత్ మీద రాళ్లు విసిరేటటువంటి పని ఏదైతే ఉందో, ఈ పని చేసే హక్కు నాన్ ముస్లిం కి లేదు. ఉమ్, నాన్ ముస్లిం కెనాట్ ఎంటర్ ఇన్ టు మక్కా. ఉమ్, ఇది రూల్ అండి. ఉమ్, నాకు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు ప్రకారం సర్వమానవ సౌభ్రాతృత్వంలో భాగంగా నేను ఒక హిందువుని అయినప్పటికీ కూడాను నేను తెల్ల చొక్కా వేసుకుని కాబాకు వెళ్తాను అంటే అలౌ చేస్తాను. కోసి కారం పెడతారు. కాబట్టి అదే విధంగా కొన్ని రకాల హక్కులు హిందువులకి కూడా ఉంటాయి. తనకు నచ్చిన రీతిలో తినడము, తనకు నచ్చిన రీతిలో వండుకోవడము, తనకు నచ్చినటువంటి వాడి దగ్గర కొనుక్కునే హక్కు హిందువుకి లేదు. నువ్వు నచ్చినట్టు ఇక్కడే కొనుక్కుని తీరాలి అని చెప్పి రాజ్యాంగం చెప్పటం లేదు. దుకాణదారు తన పేరుని చెప్పుకోవడం అనేది షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం చెప్పాలి సార్. అవును సార్, అవును, కరెక్ట్. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారము ఫస్ట్ థింగ్ వాడు తన దుకాణంలో తనకి మున్సిపాలిటీ ఇచ్చినటువంటి దుకాణం పెట్టుకునే లైసెన్స్ ని వాడు పెట్టాలి. అక్కడ దుకాణదారుడి పేరు వాడు చూపించేలాగా పెట్టాలి. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. ఇందులో హిందువులకి వేరే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, ముస్లింలకు వేరే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ లేదు కదా. లేదు, మీరు లేదు. గోవాకి వెళ్తారు, గోవాలోని ఫిష్ కర్రీ తినాలని వెళ్తారు. ఆ ఫిష్ కర్రీ క్రిస్టియన్ చేస్తాడు. యు నో pretty well that it is being cooked by a Christian. You have no objection. మీరు తినొస్తున్నారు. ఉమ్, మీకు అభ్యంతరం లేదు. చేసేవాడు కూడా తన పేరు రాసుకున్న ఆల్బర్ట్ డిమెల్లో పెద్దగా బోర్డు పెట్టుకుంటాడు. మీరు తింటున్నారు, మీ ఇష్టం. మీకు ముస్లిం దగ్గర తినాలని, లేకపోతే హలీం ఈ రోజు మనం అందరము వెళ్ళి కొనుక్కుంటున్నది హలీము తినేటటువంటి హిందువులందరూ తింటున్నారు. ఎవరన్నా హలీం ఎక్కువగా తినొద్దని తింటున్నారు. అవును, అవును, అంతే కదా. కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ కి అసలు బేసిసే లేదు. దీనిలో సెక్యులరు ఫలానా ఏదో ముస్లింల పట్ల వివక్ష అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు వాస్తవంగా వాళ్ళు హిందువుల హక్కులను కాలరాచే ప్రయత్నం చేస్తారు. ఒక ఎస్. హిందువుగా, శ్రద్ధాళువుగా, నిష్ఠతో ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఏ దుకాణం నుంచి కొనుక్కోవాలి, నేను పువ్వులు ఎక్కడి నుంచి కొనుక్కోవాలి నా ఇష్టం. అంతే. నేను ఏ షాప్ నుంచి టిఫిన్ కొనుక్కోవాలి నా ఇష్టం. ఆ ఉమ్, షాపు యజమాని ఎవరో తెలుసుకునేటటువంటి హక్కు నాకుంది. షాప్ వాడు కూడా రైట్ ఆఫ్ అడ్మిషన్ రిజర్వ్డ్ అని రాస్తాడండి. మీరు హోటల్లోకి వెళ్తే హోటల్ల ముందు ఒక బోర్డు ఉంటుంది. ఉమ్, ఈ హోటల్లో ఎవరిని రానివ్వాలి, ఎవరిని రానివ్వద్దు అన్నది హోటల్ యాజమాన్యానికి డిసైడ్ చేసే హక్కు ఉంటుంది. నేను బాగా మురికిగా ఉంటాను, నేను హోటల్లో నేను డబ్బులు ఇస్తాను అని అన్నారు కుష్టి వ్యాధిగ్రస్తుని, నేను వస్తాను, నాకు కూడా కుర్చీ ఇవ్వండి అంటే హోటల్ వాడు అంటాడు మా హోటల్లో ఎవరు ప్రవేశించాలో డిసైడ్ చేసే హక్కు నాకు ఉంది అంటాడు. రైట్ ఆఫ్ అడ్మిషన్ రిజర్వ్డ్ అని రాస్తాడు వాడు. నువ్వు బయట కూర్చో, నీకు నేను తీసుకొచ్చి ఇస్తానని చెప్పి వాడు ఇస్తాడు. అది రైటా రాంగా ఇదంతా పక్కన పెడితే ఇది చేసే హక్కు దుకాణదారుకు ఉన్నప్పుడు దుకాణాన్ని ఎంచుకునే హక్కు కొనుగోలుదారుడికి ఇప్పుడు ఉంది. కొనుగోలుదారుడికి ఎక్కువ హక్కులు ఉంటాయి, ఎందుకంటే వాడు డబ్బులు ఇస్తాడు కాబట్టి. డబ్బులు ఇస్తాడు కాబట్టి. కొనుక్కునేవాడికి ఎక్కువ. కాబట్టి కొనుగోలుదారుడు నేను పూజ చేయడానికి వాడుతున్నటువంటి ఈ వస్తువు గోహత్య చేసేవాడు ముట్టుకోకూడదు అని నా నమ్మకం అండి, ఉమ్, నా విశ్వాసం. అది రాకా సుధాకర్ రావు ఈరోజు గంగమ్మ తల్లికి పూలమాలను అర్పించడానికి వెళ్తున్నాడు. ఆ పూలమాలను గోహత్య చేసేవాడు అల్లిన పూలమాలను కొనకూడదు అన్నటువంటిది నా నమ్మకం, నా విశ్వాసం. ఉమ్, కాబట్టి నేను గోహత్యను చేయనటువంటి వాడి దుకాణానికి వెళ్ళి కొనుక్కునే హక్కు నాకుంది. ఈ హక్కును కాదనేటటువంటిది దేశంలో ఏ చట్టానికి లేదు. అవును. కన్జ్యూమర్ ఇస్ ద గౌరవించాలి దాన్ని. కన్జ్యూమర్ ఇస్ ద కింగ్. ఎస్. అండ్ ఇంకొకటి ఇంకొక స్విగ్గీలో ఇది పాయింట్ మీరు ఏంటంటే, గమనించి ఉంటారు. స్విగ్గీ జొమాటోలో ఈ విషయం వచ్చింది.
చాలా అవును. మంది అన్నారు, లేదు మాకు ఈ హిందువు చేతి నుంచే మాకు ఫుడ్ రావాలి, మాకు లేకపోతే మేము కొనుగోలు ఇచ్చేయమన్నారు. మేము అలా ఇవ్వమన్నారు. హ్మ్. మా దగ్గర ఇది లేదన్నారు. మేము తీసుకోమన్నారు. అయిపోయింది. తీసుకోమన్నప్పుడు తీసుకోకండి. సో రిజెక్ట్ చేసే హక్కు నాకు. ఒక స్విగ్గీ కస్టమర్‌గా నీ చేతుల్లో నాకు ఈ వ్యక్తి చేతుల్లో నుంచి తీసుకోవడం ఇష్టం లేదు. నేను ఫుడ్ క్యాన్సిల్ చేస్తాను అంటాడు. ఐ హావ్ దట్ రైట్ అండి. యాస్ ఎ కన్స్యూమర్‌గా నాకు ఉన్నటువంటి హక్కు. ఇందులో మతం లేదండి. నా యొక్క నమ్మకాలు ముఖ్యమైనవి. ఇది గమనించాల్సిన విషయం. అలాగే ఒక హిందూ పేరు ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు వ్యతిరేకి రిజెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు దే హావ్ ఎవ్రీ రైట్ అండి. నాకు ఇది హలాల్ కానటువంటి ఫుడ్ మీరు ఇచ్చారు. ఐ రిజెక్ట్ ఇట్ అని ముస్లిం అన్నాడు అనుకోండి. మీట్ ఏదో అడిగాడు వాడు. చికెనో, మటనో అడిగాడు. తీసుకొచ్చినప్పుడు ఇది హలాలా అన్నాడు. నో సర్ వి డోంట్ సర్వ్ హలాల్ మీట్. ఐ డోంట్ యాక్సెప్ట్ నాన్ హలాల్ మీట్ అని హక్కు ముస్లింకుంది. He has every right to reject. Yes. Same way, Hindu has a right to reject, a right to decide what he wants to buy, where he wants to buy, how he wants to. ఎస్పెషల్లీ పండగల కాబట్టి అసలు ఇందులో టైంలోనైనా వివాదమే లేదు లేనే శివ. లేదు. యాక్చువల్లీ పండగల టైంలోనైనా కొంచెం మాకు కొంత అనుకూల వాతావరణాన్ని మాకు కొంచెం అనుకూల వాతావరణాన్ని ఉండేలా చూడండి అనుకోవడం కూడా అలాంటి భక్తుల యొక్క కోరికను మన్నించకపోవడం అనేది కష్టమే. అండ్ ఇది దానికి సెక్యులరిజము ములాయం సింగ్ గారు హయాంలో కూడా ఈ సర్క్యులర్ జారీ చేశారంట కదా సార్. ఇది ఇది కొత్తగా వచ్చిన సర్క్యులర్ ఏమీ కాదు. ములాయం సింగ్ హయాంలో కూడా ఉందంట అది. ఎందుకంటే చాలా సార్లు కావడి యాత్రికులు తిన్న తరువాత తమకు సర్వ్ చేసిన వ్యక్తి గోహత్య చేసి గోమాంసం తినేవాడని తెలిసిన తర్వాత కొట్లాటలై లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వచ్చినటువంటి సందర్భాలు యూపీ, బీహార్, ఉత్తరాఖండ్ లో అనేకం ఉన్నాయి. కాబట్టి ఆ గొడవలు జరగకూడదన్న సదుద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిబంధన. అవును, అవును. అండ్ నీ ఇంకో పేరు రాయి, నీ పేరు అబ్దుల్లా అని తెలిసిన తర్వాత కూడా కొన్నాడు అనుకోండి, కొన్నట్లయితే వాడు ఆ తర్వాత కొట్లాడే హక్కు ఈ భక్తుడికి ఉండదు. అవును. అది ఆయన చాయిస్. సో అది నీ మోసం చేసి చాయిస్. అమ్మాల్సిన అవసరము వాడికి లేదు. మోసపోయి తినాల్సిన కర్మ వీడికి లేదు. నువ్వు ఉమ్మేసినా సరే తినడానికి నేను సిద్ధమని సోనూ సూద్ అన్నాడు అనుకోండి, మనకి ఏం అభ్యంతరం లేదు. యాక్చువల్ గా నేను అక్కడికే వద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇప్పుడు సోనూ సూద్ ఉమ్మేసింది నేను తినడానికి సిద్ధం అని అన్నాడు అనుకోండి, నాకు అభ్యంతరం లేదు. రాకా సుధాకర్ ఉమ్మేసింది తినడానికి ఇష్టపడ తినకుండా ఉండే హక్కు నాకు. సోనూ సూద్ కి ఉమ్మింది తినడానికి ఎంత హక్కు ఉందో, ఉమ్మింది తినకుండా ఉండే హక్కు నాకు అంతే ఉంది. సార్ ఆ మీరు రేట్ చేశారు కనీస కాబట్టి హక్కుని గౌరవించమని కోరుతున్నాను. ఆ పాయింట్ అడుగుతాను సార్. ఇప్పుడు సోనూ సూద్ అనే వ్యక్తి సోకాల్డ్ సమాజ సేవకుడు అని అంటాను, సోకాల్డ్ అని అంటాను. సో ఈ వ్యక్తి చేసినటువంటి ట్వీట్ పోల్చినటువంటి ఉపమానం కూడా ఎంత ఎంత దారుణంగా ఉంది చూడండి. శబరి రాముడు ఆ ఉదంతాన్ని తీసుకొచ్చి శబరి ఎంగిలి పళ్ళను తిన్న రాముడు, అక్కడ రాముడే ఎంగిలి చూడనప్పుడు నువ్వెందుకు ఎంగిలి చూస్తావు, నువ్వు ఎంగిలి మెతుకులు తిను అనేలాగా మాట్లాడితే అంటే ఏ విధమైన కంపారిజన్ ఇది? శివ గారు అలా అనే హక్కు సోనూ సూద్. వాటి ఉమ్మి కూడా అంటిన మనకు ఉంది కదా. ఉమ్మి అంటినదైనా తినాలి, తినొచ్చు, తప్పు లేదు అనే హక్కు సోనూ సూద్ ఉంది. ఆ హక్కు నేను గౌరవిస్తాను. మరి కంపారిజన్ ఎందుకని? రాముడిని ఎందుకు కంపారిజన్? కంపారిజన్ కూడా చేసే హక్కు ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి కంపారిజన్ కూడా చేసే హక్కు ఉంది. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ, అతనికి ఆ హక్కు ఉంది. దానిని విమర్శించే హక్కు నాకు. అంతే. ఆయనకి ఆ మాట అనే హక్కు ఎలా ఉందో దాన్ని విమర్శించేటటువంటి మౌలిక ప్రాథమిక హక్కు నాకు. సోనూ సూద్ అన్నటువంటిది అతనికి రామాయణం చదవలేదు అని తిట్టేటటువంటి హక్కు నాకు. నేను ఉమ్మి వేసింది తినను అనే హక్కు కూడా నాకుంది. నేను కోరేది ఏంటంటే సోనూ సూద్ హక్కులని ఏ రకంగానైతే మీరు గౌరవిస్తున్నారో నా హక్కుల్ని కూడా గౌరవించండి. అది వేరే. నిజంగా రాముడు శబరి ఎంగిలి పళ్ళు తిన్నాడా అదంతా అది వేరే కథ. ఆ డిస్కషన్ లో మనం పోనక్కర్లేదు. నేను కేవలం రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థ ప్రకారము ఈ మాట ఉమ్మినా సరే తింటే తప్పు లేదు అని సోనూ సూద్ అనే హక్కు ఉంది. రాకా సుధాకర్ నువ్వు కూడా తిను అని అనే హక్కు సోనూ సూద్కి లేదు. కరెక్ట్. తింటే తప్పు లేదు అని అనేంత వరకు ఆయనకు హక్కు ఉంది. అండ్ ఈ సెలబ్రిటీలు ఎప్పుడు కూడా హిందువుల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు. ఇది ఒక దౌర్భాగ్యం. కాబట్టి హిందువులు కూడా దీన్ని తిరస్కరించాలి. తిరస్కరించారు. సోనూ సూద్ సినిమా వచ్చినప్పుడు రోడ్ల మీదకి ఎక్కి ఉద్యమం చేయటం కాదు, కానీ సోనూ సూద్ సినిమా వచ్చినప్పుడు సినిమా చూడటానికి వెళ్ళకూడదు.
పైరసీ చేసి అంటే పైరసీ అంటే ఎంగిల్ లాంటిదే కదా, సినిమాని ఎంగిల్ చేయడమే పైరసీ. సో ఉమ్. పైరసీ చేసిన దాన్ని ఆయన స్వాగతించాలి మరి. కాబట్టి నా ఉపమానం నా ఇష్టం. సో సోనూ సూద్ కి ఉమ్, టిఫిన్ ని ఎంగిలి చేస్తే ఇబ్బంది లేదు కానీ పైరసీ ఎంగిలి చేస్తే ఇబ్బంది. ఉంటుంది మరి. అది. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు పుడతానే ఉంటారు, వస్తానే ఉంటారు, కామెంట్స్ చేస్తూనే ఉంటారు. బట్ మీలాంటి వారి ద్వారా ఎడ్యుకేట్ అవుతా ఉంటే సమాజం ఎప్పటికీ జాగృతంగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకొక పాయింట్ మనం మాట్లాడుకోవాల్సి ఉంది సార్. ఆ, పూరి పూరి క్షేత్రము, ముఖ్యంగా హిందూ ఆలయాలు అంటేనే అవి కేవలం ఆలయాలు కావు, అవి జ్ఞాన కేంద్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు. ఒకప్పుడు అవి వైద్యశాలలు కూడా, వాట్ నాట్, అన్నిట్లకి కేంద్రంగా ఉండేది. ఒక ఆలయం ఉందంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ ఎనీ ప్రాబ్లం, ఫర్ ఎనీ ఎడ్యుకేషన్. ఈరోజు అది రకరకాల కోణాల్లో మారిపోయింది. సరే, మన పురాతన ఆలయాల్ని మనం పరిరక్షించుకోవాలి. ఈ ఆలయాల మీద ఈ పడే విధానం, ఈ రత్న భాండాగార వెలికితీత, అంటే గుడి అంటేనే బంగారం, గుడిలో బంగారం అని చెప్పి గుళ్ళను తవ్వి తీసేయటము, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇది శుభ పరిణామమా, సో లేకపోతే శోకించవలసిన విషయమా, శోధించాల్సిన విషయమా? ఇప్పుడు రత్న భాండాగారం పూరి క్షేత్రానికి సంబంధించిన వార్తల నేపథ్యంలో మీ ఒపీనియన్ ఏంటి సార్ ఈ అంశం మీద? సార్, రత్న భాండాగారము, మీరు అనంత పద్మనాభ స్వామికి సంబంధించినటువంటి ఏదైతే నేలమాళిగలు, రత్న భాండాగారం, ఈ రెండింటి విషయంలో కంగారు కన్ఫ్యూజ్ అవుతుంది. ఉమ్, రత్న భాండాగారం విషయంలో ఏం జరుగుతుందంటే అసలు ఏమేమి ఉన్నాయి, అవన్నీ ఉన్నాయా లేవా, ఓకే. ఆ లెక్క తీసేటటువంటి ఆ ఇన్వెంటరీని వెరిఫై చేసే పని మాత్రమే జరుగుతుంది. ఉహుం, పూరిలో జరుగుతున్నది ఏంటంటే పూరిలో ఉన్నవి వాటిని సరే సంవత్సరానికో 2 సంవత్సరాలకో బయటకు తీసి వాటిని మళ్ళీ ఆ, దేవుడికి ధరింపజేస్తారు వివిధ సమయాల్లో. ఆ తర్వాత మళ్ళీ లోపల పెట్టేస్తారు. ఉమ్, 46 సంవత్సరాలుగా వాటిని తీయటం. ఓకే. ఉన్నాయా లేవా, ఉంటే ఏ షేప్ లో ఉన్నాయి, లేకపోతే ఎక్కడికి వెళ్ళి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తాళం చెవి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం తాళం చెవి పోయింది అని చెప్పి ఉమ్, ఒక రాష్ట్ర ప్రభుత్వము దేవునికి సంబంధించినటువంటి సంపదకు యొక్క కస్టోడియన్ గా ఉంటూ తాళం చెవి పోయింది అంటోంది. డూప్లికేట్ తాళం చెవి చేయించదు, పాత తాళం చెవిని వెతికించదు, 46 ఏళ్ళుగా తలుపు తీయదు. ఉన్నాయా లేవా? ఉమ్, కాబట్టి ఉన్నాయా లేవా తెలుసుకోవడం కోసం ఇన్వెంటరీ లెక్క మాత్రమే జరుగుతుంది. ఇన్వెంటరీ జరగాలి, నిజంగా ఆ ఆభరణాలు ఉన్నాయా లేవా, ఉంటే ఏ స్టేజ్ లో ఉన్నాయి, అవి ఎన్ని ఉన్నాయి, ఎందుకంటే దానికి సంబంధించిన లిస్ట్ ఉంది. ఉమ్, పూరి జగన్నాథుడు ధరిస్తున్నటువంటి ఆ దేవాలయంలో ధరింపజేసేటటువంటి ఆభరణాలు, అందులో వాడేటటువంటి బంగారు వెండి ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ఉందా లేదా అన్నది పీరియాడిక్ గా చెక్ చేయటం అనేది చెక్ ఉంటుంది. మన లిస్ట్. ఇంట్లో కూడా బంగారం ఉందనుకోండి, మధ్య మధ్యలో అసలు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటాము. మనం ఒక సేఫ్ డిపాజిట్ లాకర్ లో పెట్టినప్పుడు ఏడాదికి ఒకసారి 2 సార్లు వెళ్ళి తెరిచి చూసుకుంటాం ఉన్నాయా లేవా అని. కానీ భయం ఏంటంటే భక్తుల భయం, అంటే అవి భక్తులకు తెలియక దేనికి భయం, ఉపయోగిస్తారని, దేనికి ఉపయోగిస్తారని. భక్తులకు తెలియక భయం. ఉమ్, ఉత్తరాదిలో ఏ దేవాలయపు బంగారాన్ని ఈ దేవాలయాల్ని నిర్వహించేవాడు తీసుకునేటటువంటి శక్తి లేదు. దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని వీటిని కరిగించి రోడ్లే ఇస్తాము, కరెంట్ స్తంభాలే ఇస్తాము అని చెప్పేసి టీటీడీ మెంబర్ గారి ఇంటి దాకా రోడ్లు వేయించుకున్నటువంటి సందర్భాలు ఉండొచ్చును. కానీ ఉమ్, మన వంటి భక్తులు ఎక్కువగా ఉన్నటువంటిది ఉత్తర భారతదేశంలో అది అసలు. ఎందుకంటే ఒక్కొక్క నగకి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఆ చరిత్రను ఆయా పండుగలకు, ఆయా తంతుకి, ఆయా వజ్రాలు, రత్నాలు, లేకపోతే ఆభరణాలు, ఆ పరికరాలు, ఆ ఉపకరణాలు, ఆ కంచాలు, బంగారు కంచాలు, వాటిని వాడాలి. ఉమ్. 46 ఏళ్ళుగా వాడలేదు. ఉన్నాయా లేదా అన్న తెలుసుకోవడం కోసము ఇన్వెంటరీ లెక్క తీస్తున్నారు. ఇప్పుడు తీస్తున్నది అది. లెక్క బయటపడిందా సార్? వచ్చిందా లెక్క, బయటకు వచ్చిందా? నడుస్తుంది, 6 నెలలు నడుస్తుందండి, ఓ. 6 months నడుస్తుంది. ఉహుం. ఈ ఇంకా లోపలేవో ఉన్నాయి తవ్వాలి అని చెప్పేసి ఎవరో చెప్పారంట ఆర్కియాలజీ. అలాంటి అదే ఆ ఆలయానికి రకంగా ఏమో, ప్రమాదం. ఆ అలాంటి. రకంగా ఏమో. 46 ఏళ్లుగా తీయలేదు కాబట్టి ఈ ఒక 2 తరాలు లేదా 2.5 తరాల ప్రజలు ఆ ఆభరణాల్ని చూడలేదు.
కాబట్టి పాత తరం వాళ్ళకి గుర్తున్నాయి, అవి ఏమిటన్నది తెలుస్తుంది. మిగతా అంతా ఇవన్నీ పుకార్లు రకరకాల. అనంత పద్మనాభ స్వామిది ఏంటంటే అవన్నీ తీయండి, తీసి ప్రభుత్వానికి ఉపయోగించండి అని చెప్పి ప్రయత్నించారు. దానిని వ్యతిరేకి కరెక్ట్. సో అది రెండు వేరు. రెండు అనంత కలపాల్సిన పద్మనాభ అవసరం. స్వామి యొక్క ఆభరణాలకు రాజకుటుంబం ఏదైతే ఉందో తిరువనంతపురం రాజకుటుంబం కస్టోడియన్. ఉమ్, రాజకుటుంబం దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు మేము చూస్తాము, మాకు కావాలి, అవన్నీ తీసి మేము కరిగిస్తామని ప్రభుత్వాలు చెప్పి, ఉమ్, ఉమ్. అందుకని అక్కడ వ్యతిరేకించారు. ఇక్కడ అసలు ఉన్నాయో లేవో లెక్క చూడాలి అన్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడిది అక్కడిది రెండింటిని మనం కన్ఫ్యూజ్ కాకూడదు. ఇది రెండు వేర్వేరు సంఘటన. వామపక్షవాదులు, లిబరల్స్, కొందరు అనవసరంగా ప్రతి విషయంలో కంగారు పుట్టించాలనుకున్నటువంటి వాళ్ళు, హిందూ అనుకూలుగా మాట్లాడే వాళ్ళు కొందరు ఇట్లాంటి వాళ్ళు తయారవుతారు, హిందూ వ్యతిరేకులుగా మాట్లాడే వాళ్ళు, వీళ్ళంతా కూడా దీని మీద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు, విచ్ ఈజ్ ఇది రాంగ్. వాస్తవానికి ఇటువంటి వీటి వల్ల అర్థము లేదు, అనర్థము లేదు. ఆలయ సంపదని ప్రజా సంపదగా మలచటంలో నిష్ణాతులు. ఆలయ సంపద హిందువుల సంపద. ఆలయ సంపద ప్రజా సంపదే. అంటే ప్రజలను మించిన దేవుడు లేడు. ఆలయ సంపద ప్రజా సంపద. కానీ ఆలయ సంపదను ఉపయోగించి ధార్మిక భావాలను పెంపొందించే మూలాన్ని చెడగొట్టకుండా దాని నుంచి వచ్చే వడ్డీతోటో ఇంకొక దానితోటో మీరు ధార్మిక భావనల్ని ఏ ఉద్దేశం కోసమైతే ఆ డబ్బు ఇచ్చారో ఆ ఉద్దేశానికి అనుగుణమైనటువంటి పనుల కోసము ఖర్చు చేయడం తప్పు కాదు. నేను దేవుడికి నిత్యము ధూపదీప నైవేద్యాల కోసం ఇస్తాను, నేను మాత్రం తీసుకెళ్లేసేసి ఫలానా నా యొక్క కార్పొరేటర్ గారి వీధిలో స్ట్రీట్ లైట్లు వెలిగించడానికి పెడతాను. కారణం ఏం దేనికి? ఈ కార్పొరేటర్ గారి వీధిలో స్ట్రీట్ లైట్ల కోసము నేను పన్ను చెల్లిస్తున్నాను ఆల్రెడీ ప్రభుత్వానికి. దేవాలయానికి ఇచ్చిన డబ్బుతో నేను వేద పాఠశాలలు పెడతాను, జీర్ణ దేవాలయాలు ఉద్ధరణ చేస్తాను, ఆ మూలాన్ని చెడగొట్టకుండా దాని మీద వచ్చే వడ్డీతో నేను ఏదో చేస్తాను, ధార్మికమైనటువంటి కార్యక్రమాలకు లేకపోతే హిందూ ధర్మ వ్యాప్తి కోసము నేను చేస్తాను, చేసే హక్కు ఉంది. కానీ నేను ఆల్రెడీ వృత్తి పన్ను, రోడ్డు ట్యాక్స్, రోడ్ సెస్ కడుతున్నాను, లేకపోతే నేను ఆల్రెడీ మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాను, హౌస్ ట్యాక్స్ కడుతున్నాను, ఇవన్నీ కట్టిన తర్వాత కూడాను ఈ డబ్బంతా ఉన్న తర్వాత కూడాను ఈ స్ట్రీట్ లైట్ కోసం టీటీడీ డబ్బు కరిగించటము ఇది తప్పు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ట్యాక్స్ తీసుకుంటున్నావు. ఆ తీసుకున్న ట్యాక్స్లు లెక్క ఏంటి చెప్పు? నువ్వు ఎవడడిగి ఉచితాలు ఇస్తున్నావు? నువ్వు రైతు రుణమాఫీ ఎవరిని అడిగి చేశావు? రైతు రుణమాఫీ పేరిట ఈ ప్రభుత్వం సంపాదించినటువంటి డబ్బు అప్పులు చేసి మరి తీసుకొచ్చి రుణమాఫీలు చేస్తున్నారు. ఇది రైతు అడగలేదు, ప్రభుత్వ ఖజానాలో నాలాంటి వాడు కట్టేటటువంటి పన్నుతో ఇది చేసేందుకు ఇవ్వలేదు. నేను బేసిక్ ఫెసిలిటీస్ యూనివర్సిటీస్ కోసం ఇచ్చాను, లేకపోతే రోడ్లు, రైళ్లు, వీటికి విమానాశ్రయాల కోసం ఇచ్చాను. నీ ఓట్ల కోసం నువ్వు చేసిన ఆర్గ్యుమెంట్కి నువ్వు డబ్బులు తెచ్చుకోవాలి, నువ్వు వాగ్దానాలకి. కానీ దేవుడి సొమ్ముని నేను కరిగిస్తాను, ఆ డబ్బుని తీసుకుని వాడెవడికో పంచుతాను, దేవుడి సొమ్ముతో నేను వీధులు దీపాలు వెలిగిస్తుంది ఉచిత పథకాలన్నీ నెరవేర్చుకుంటామంటే తప్పది. అది వైఎస్ఆర్సీపీ చేసినా, తెలుగుదేశం చేసినా, కాంగ్రెస్ చేసినా, బీజేపీ ఎవరు చేసినా తప్పు. సో అది సార్, ఇప్పుడు మనం మెయిన్ కీలకమైనటువంటి విషయాలే మాట్లాడుకోవడం జరిగింది. అండ్ చివరిగా దీన్ని ఏ విధంగా చూడాలంటే, మోదీ 3.0తో 3.0తో స్టార్ట్ చేసాం, ఆ ప్రశ్నతోనే ఎండ్ చేస్తూ ఉన్నా. ఈ 5 సంవత్సరాలు ఇవి ఖచ్చితంగా జరగాలి అని అనుకున్న పాయింట్స్ ఉంటాయి కదా మీ కోణంలో, అవి ఏంటో చెప్పి ముగిద్దాం సార్. నా దృష్టిలో దేశంలో ఉపాధి అవకాశాలు పెంచడం అనేది ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. దేశంలో ఉన్నటువంటి సమర్థవంతమైన మానవ వనరులకు సమర్థవంతమైనటువంటి ఉపాధి అవకాశాలు లభించాలి. నేను ఉద్యోగాలు లభించాలన్న పదం వాడటం లేదు. ఉద్యోగాలు అన్నటువంటి పదము ఒకప్పుడు ప్రభుత్వమే అన్ని ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. చదువుకున్న వాళ్ళు తక్కువగా ఉండేవాళ్ళు కాబట్టి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేది. మా నాన్నగారు 10th పాస్ అయ్యారని తెలిస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి నీకు టీచర్ ఉద్యోగం ఇస్తాను రావయ్యా అని చెప్పి ఉద్యోగం ఇచ్చారు. మంగళహాట్లో టీచర్గా పనిచేశారు సీతారాం బాబు.
ఈ రోజు ఆ పరిస్థితి లేదు. కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ లేకపోతే రైల్వే జాబ్లు ఇవి కావు కానీ ఉపాధి అవకాశాలు ఇవ్వాలి. ఒకటి నేను ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నాను. రెండవది ఈ దేశంలో ఉన్నటువంటి మానవ వనరుల యొక్క పూర్తి సామర్థ్య వికాసానికి కావలసినటువంటి బాటలు వేసినట్లయితే ఈ సమర్థవంతమైన మానవ వనరులు ప్రపంచ వ్యవస్థని కూడాను తిప్పగలిగేటటువంటి సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఆ దిశగా మోదీ ప్రభుత్వం చేయాలి. రానున్నటువంటి 4-5 సంవత్సరాల్లో అంతర్జాతీయంగా వచ్చేటటువంటి అన్ని ఒడుదొడుకులను తట్టుకోగలిగేటటువంటి సమర్థవంతమైనటువంటి వ్యవస్థను భారతీయ ప్రజానీకానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మీ వంటింట్లో వాడేటటువంటి వంట నూనె ఖరీదు పెరిగిందనుకోండి, ఇక్కడి ప్రభుత్వం వల్ల కాదు, యుక్రెయిన్ యుద్ధం వల్ల పెరుగుతుంది. యుక్రెయిన్ లో అక్కడి నుంచి వచ్చేటటువంటి ఆయిల్ ఇక్కడ రావడం ఇబ్బంది అయ్యేటప్పటికి ఇక్కడ ధరలు పెరుగుతాయి చాలా సందర్భం. పెట్రోల్ అక్కడెక్కడో గల్ఫ్ లో ఏదో జరిగితే ఇక్కడ పెట్రోల్ ధర పెరుగుతుంది. కాబట్టి ఇంటర్లింక్డ్ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థలో తట్టుకోగలిగే సామర్థ్యాన్ని ఈ దేశ ప్రజలకు మోదీ ఇవ్వాలన్నది నేను చాలా గట్టిగా ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ దేశం పైన తేరిపార చూసేటటువంటి సత్తా ఎవడు తేరిపార చూసినా వాడి పైన యుద్ధం చేయగలిగి మన భూభాగాన్ని మన ప్రయోజనాల్ని రక్షించుకునేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఒక పాలన మనకి కావాలని నేను కోరుకుంటున్నాను. దేశంలో ఉండే ప్రజలందరికీ కూడా శాంతియుతమైనటువంటి, బయటకు వెళ్ళిన అబ్బాయి శాంతిగా తిరిగి వస్తాడు, ఏ బాంబు పేలుల్లో శవమై రాడు అన్నటువంటి వాతావరణం మోదీ గారు ఇవ్వాలనుకుంటున్నాను. ఇవి ఏ ప్రభుత్వం ఉన్నా ఇవ్వాలి. మోదీ గారి నుంచి కూడా నేను ఇవే ఆశిస్తున్నాను. రానున్న 5 సంవత్సరాలు ప్రపంచ చరిత్రలో చాలా కీలకం కాబోతున్నాయి. ఈ కీలకమైనటువంటి ఘడియల్లో సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలి. అది మోదీ ప్రభుత్వం ఇస్తుందని నేను చాలా దృఢంగా ఆశిస్తున్నాను. మిగతా చిన్న చిన్న ఇవ్వండి. ఇప్పుడు మనకి పిఓకేని ఆక్యుపై చేసుకుంటామా, పిఓకేని ఆక్యుపై చేసి ఎప్పుడు చేసుకుంటాము, కృష్ణ జన్మభూమి ఎప్పుడు ఇదవుతుంది, ఇవన్నీ కూడా దే విల్ హ్యాపెన్ ఇన్ ద ప్రాసెస్. ముందు ప్రభుత్వము చేయవలసినటువంటి పనులు ఇవి ఇవి జరిగినప్పుడు ఆ ప్రవాహంలో ఈ మిగతావన్నీ కూడా జరిగిపోతాయి. సో ఇవి అంత మేజర్ ఇష్యూస్ మేజర్ ఇష్యూస్ కావని అంటండి. ఇవి కూడా మేజర్ ఇష్యూస్, కానీ మిగతావి జరుగుతున్నప్పుడు ఆ ప్రవాహంలో ఇవి జరుగుతాయి. ఆ ప్రవాహము అనేది సక్రమమైన మార్గంలో వెళ్ళేలాగా ఛానలైజ్డ్ ఫోర్స్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఉన్నప్పుడు మిగతా అన్ని సాధ్యం. ఎస్ సార్. ఇవన్నీ జరగాలి అంటే భారతదేశం పారిశ్రామిక రంగంలో కూడా ముందుగా దూసుకుపోవాలి. ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో మన దేశం ఇంకా చాలా ముందుకు రావాలి. కానీ అదే పారిశ్రామికవేత్తలను దాడి చేస్తున్న రోజుల్లో ఉన్నాం మనం. అంటే ఉదాహరణకి అదానీ అంబానీ పేర్లతో మన జియో రీఛార్జ్ల పేరుతో ఎంత ప్రోపగండా క్రియేట్ చేశారు. అన్ని 75 సంవత్సరాలుగా తుపాకీ తూటాల్ని తయారు చేసుకోలేదు ఈ దేశం. 4 పెద్ద యుద్ధాలని 5 చిన్న యుద్ధాలని గత 75 ఏళ్లలో చేసినటువంటి భారతదేశము తూటాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుందండి. 75 ఏళ్లలో కార్ట్రిడ్జెస్ తూటాలు వేరే దేశం నుంచి తెచ్చుకుంటున్నాం. మీరు గన్స్ కాదు, నేను గన్స్ లో వాడే తూటాలు మనం బయట నుంచి తెచ్చుకుంటాం. మనం తయారు చేసిన ఒకే ఒక గన్ ఏది ఇన్సాస్ అనే ఒకటి ఉంది, అది ఎందుకు పనికిరాందని తెలిపింది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా అవసరమైనవి. మనం పారిశ్రామిక రంగం చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కి ఈ దేశంలో చాలా అవకాశం ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్ చేయవలసినటువంటి అవసరం. పారిశ్రామికవేత్తలను అది ఈ దేశపు దురదృష్టం అండి. ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో ఇండస్ట్రియలిస్టులని దోషులుగా ద్రోహులుగా ఇచ్చేటటువంటి ఇది సరైనది కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. తప్పు చేస్తే వాళ్ళ మీద శిక్ష వేయండి. తప్పకుండా అది దానికి కొలమానము ధనం కాదు కదా. ధనం ఉన్నోడు తప్పు చేస్తేనే తప్పు, వీడు తప్పు అలా కాదు కదా సార్. పూజా ఖేడ్కర్ వచ్చింది కాబట్టి మొత్తం కలెక్టర్ వ్యవస్థ దొంగ వ్యవస్థ అని అనలేదు. అనలేం కదా సార్, ఇది అంతే. పూజా ఖేడ్కర్లు ఎందరున్నారో అందరినీ ఏరివేయాలి, అది వేరే విషయం. పూజా ఖేడ్కర్లు ఎంతమంది ఉన్నారో అంతమందిని ఏరివేయాలి, కానీ మొత్తం యూపీఎస్సీ అవసరం లేదు అని అంటారు.
అంతే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ చాలా మంచి మంచి సందేశాలు నిబిడీకృతం చేసి మరి ఇచ్చారు మాకు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అంటే మీరు ఒక అంతకుముందు భరతవర్షకి సపోర్ట్‌గా ఒక వీడియోని అందించారు మీ వైపు నుంచి. మమ్మల్ని అంటే ఆర్థికంగా బలోపేతం చేయాలని ప్రజలను కోరినప్పుడు. అండ్ ఇది కోటి రెట్లు బలం ఇచ్చేటటువంటి వీడియోగా నేను భావిస్తాను. ఎందుకంటే మీ బోటి వారి ద్వారా జనంలో ఉన్నటువంటి కన్‌ఫ్యూజన్స్ పోవాలి. ఎప్పుడు మనిషి లక్ష్యం వైపు తిన్నగా వెళ్తాడు అంటే వాడికి కన్‌ఫ్యూజన్స్ లేనప్పుడు. అలాంటి ఎన్నో కన్‌ఫ్యూజన్స్‌కి క్లారిటీ ఇచ్చినటువంటి ఒక టాక్స్‌గా ఈ వీడియోని నేను పరిగణిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ బ్లెస్సింగ్స్ అలాగే మాకెప్పుడు ఉండాలని కోరుకుంటూ, మళ్ళీ మిమ్మల్ని త్వరగానే వచ్చి డిస్టర్బ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి భరతవర్ష టాక్స్ మరొక ఎపిసోడ్‌లో మరొక గెస్ట్‌తో మరొక ముఖ్యమైన అంశంతో నేను కలుసుకుంటాను. అందరికీ ధన్యవాదాలు. జై హింద్. జై భారత్.